మార్చి నెలాఖరు నాటికి పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించిన గిరిజన సంక్షేమ శాఖ సంచాలకురాలు సదాభార్గవి. గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియం నిర్మాణం జరగాలని గిరిజన సంక్షేమ శాఖ సంచాలకురాలు సదాభార్గవి అన్నారు. ఆంధ్ర కాశ్మీర్గా పేరొందిన లంబసింగి, తాజంగి గ్రామాల మధ్య నిర్మితమవుతున్న స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియం నిర్మాణ పనులను పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి అభిషేక్తో కలిసి ఆమె ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మ్యూజియం నిర్మాణ పనులలో జాప్యం జరుగుతుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియం నిర్మాణం పనులకు కొత్తగా టెండర్లు పిలవాలని ఆదేశించారు. కొత్త టెండర్లు పిలిచి పాత కాంట్రాక్టర్ను తొలగించి కొత్త నిర్మాణ సంస్థలకు పనులు అప్పగించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. వచ్చే జనవరి 8వ తేదీ నాటికి టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. 16వ తేదీ నుండి పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. మ్యూజియం నిర్మాణం పనులు 3 విభాగాలుగా విభజించి 3 నిర్మాణ సంస్థలకు పనులు అప్పగించాలని, పనులన్నీ ఏకకాలంలో పూర్తి కావాలని పేర్కొన్నారు. వచ్చే మార్చి నెలాఖరు నాటికి పనులన్నీ పూర్తి చేయాలని సూచించారు. మ్యూజియం అంతర్భాగంలో విద్యుత్ కాంతులు, విద్యుత్ దీపాల ఏర్పాట్లు, ఉద్యానవనం పనులకు ఆయా రంగాలలో అనుభవం ఉన్న సంస్థలకు పనులు అప్పగించి సుందరీకరణ చేయాలన్నారు. మ్యూజియం నిర్మాణం మన్య ప్రాంతానికే మణిహారంగా ఉండాలన్నారు. మ్యూజియం నిర్మాణం పనులను ఇంజనీరింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షించి పనులు వేగంగా పూర్తి చేయించాలని సూచించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ అధికారులు మ్యూజియం నిర్మాణంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆమెకు వివరించారు. దీనిపై అధికారులకు ఆమె సూచనలు చేసి సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారులు వి.ఎస్. ప్రభాకర్ రావు, ఎం. వెంకటేశ్వరరావు, టిఆర్ఎంఈడి మందరాణి, ఈఎన్సి శ్రీనివాస్, ఈఈజీ డేవిడ్, గిరిజన సంక్షేమ శాఖ డి.ఈ. రఘు, ఏ.ఈ. యాదకిషోర్, టైకార్ అసిస్టెంట్ సీతారాం, ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది, స్థానిక విఆర్ఓ మానవతి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మన ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్ మ్యూజియం ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. ఇక్కడ ఎంతవరకు వర్క్స్ జరిగాయి, మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు దాకా ప్రోగ్రెస్ ఆఫ్ వర్క్ ఏం జరిగింది, ఎంత ఖర్చు పెట్టాము, నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్ ఇంజనీరింగ్ సివిల్ వర్క్తో పాటు మ్యూజియంలో క్యూరేషన్ వర్క్, అట్లాగే బ్యూటిఫికేషను, ఎలక్ట్రిఫికేషను, ప్లంబింగ్ అన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ ఆఫ్ వర్క్ని రివ్యూ చేయడం జరుగుతుంది. దీనికి షెడ్యూల్ ఆఫ్ యాక్షన్ తీసుకొని ఆ డేట్స్ ప్రకారంగా రివ్యూ మెకానిజం ప్రతి వీక్ పెట్టుకొని దీన్ని టార్గెటెడ్గా నెక్స్ట్ జూన్ కల్లా కంప్లీట్ చేసి దీన్ని ఓపెన్ చేయాలి అనేది ప్రయారిటైజ్ ఐటమ్గా పెట్టుకోవడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఇది మన పిఎం గారి ప్రాజెక్ట్, ప్రయారిటైజ్ ప్రాజెక్ట్ కాబట్టి పిఓ గారు ఇక్కడ, అలాగే ఈఎన్సీ గారు, మిగిలిన స్టాఫ్ అంతా, అండ్ వీ హ్యావ్ అన్ ఎక్స్పర్టైజ్ శంకర్రావు గారు హియర్ ఫ్రమ్ యూనివర్సిటీ సైడ్, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి అందరూ కూడా టీమ్గా ఈ వర్క్ని ముందుకు తీసుకెళ్లాలని, అలాగే ఇఫ్ దిస్ ప్రాజెక్ట్ కమ్స్ హియర్, ఈ ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్ మ్యూజియం అనేది మన ప్రగతి, మన కల్చరు, అలాగే దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ టు ద లోకల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈకో టూరిజం యాజ్ వెల్ యాజ్ కల్చర్, ట్రైబ్ టూరిజం కూడా ఇలా డెవలప్ చేసే అవకాశం పెరుగుతుంది కాబట్టి దీన్ని ప్రయారిటైజ్ ఐటమ్గా పెట్టుకోవడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఈ ఉద్దేశంలో మన పిఓ గారు చాలా రోజుల నుంచి కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది, చూస్తున్నారు. సమ్ అదర్ కాంట్రాక్చువల్ ఇష్యూస్ వల్ల దీన్ని మనము ముందుకు తీసుకెళ్ళలేకపోయాము. దో ఇట్ హ్యాస్ స్టార్టెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్, అక్టోబర్ 21లో స్టార్ట్ అయినప్పటికీ కూడా సమ్ అదర్ ఇష్యూస్ వల్ల దీన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయాం. బట్ ఇప్పుడు పైలట్ బేసిస్ మీద, వార్షిప్ బేసిస్ మీద దీన్ని మానిటర్ చేస్తూ క్లోజ్గా ఎండ్ ఆఫ్ జూన్ కల్లా దీన్ని కంప్లీట్ చేసి ఇనాగరేట్ చేయాలన్న ఉద్దేశంతో సమీక్ష చేయడం జరిగింది.